బయట ఫ్రైడ్ రైస్ తినడం కంటే ఇంట్లో మనం చేసుకునే టేస్టే వేరే లెవెల్ ఉంటది కదా! అందుకే నేను ఈరోజైతే సింపుల్‌గా చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే ఇంకెన్నో చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్‌కి బాస్మతి రైస్‌ని 1 గ్లాస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం ఆయిల్ అలాగే సాల్ట్ ఏసుకొని 3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. తర్వాత అయితే చికెన్ తీసుకొని దానికి శుభ్రంగా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అలానే 1 ఎగ్ కొంచెం 2 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేసైతే బాగా కోట్ చేశాను వాటికి. బాగా కలుపుకున్నాకైతే దీన్ని బాగా హీట్ ఎక్కిన ఆయిల్‌లో పకోడీ టైప్ అయితే వేసుకోవాలి. ఇలా యేసుకున్నాక గోల్డ్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం. చాలామంది చికెన్ బిర్యానీస్ కన్నా చికెన్ ఫ్రైడ్ రైస్‌నైతే ఇష్టపడతారు. పిల్లల్లాంటి వాళ్ళు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్‌ని తినడానికి ఇష్టపడతారు. సో, ఎవరికైనా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంట్రెస్ట్ ఉండి ఇష్టపడితే ఖచ్చితంగా ఈ వీడియోనైతే ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ అనిపిస్తది. సో, చికెన్ ఫ్రైనంతా మనం ఒక బౌల్‌లోకైతే తీసుకోవాలి. ఉన్న చికెన్ గూడా మళ్ళీ మొత్తం కంప్లీట్‌గా అయితే మొత్తం ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆయిల్ అయితే మాత్రం నేను ఓన్లీ ఫ్రైస్‌కి మాత్రమే వాడతాను. ఏదైనా చికెన్ ఫ్రైకి గాని అలా ఫ్రైకే సెపరేట్‌గా తీసైతే పక్కన పెట్టేసుకుంటానెప్పుడు. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్‌కైతే బ్లాక్ పెప్పర్ పౌడరు, జీరా పౌడరు, ధనియాల పౌడరు గూడా ఆడేసైతే నేను పక్కన పెట్టుకున్నాను. అలానే కొన్ని వెజ్జెస్ గూడా కట్ చేసుకున్నాను. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్. చికెన్ అంతా బాగా చల్లగయ్యాక అయితే ఇలా పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్‌కి అలా యేసుకునే కన్నా ఇలా పీసెస్ కింద యేసుకుంటేనే మనకు బావుంటది కాబట్టి, అలా పీసెస్ కింద అయితే కట్ చేసుకున్నాను. తర్వాత అయితే ఎగ్స్ కదా! ఎగ్స్ అనేది కంపల్సరీ యేసుకుంటేనే టేస్ట్ బావుంటుంది. 4 ఎగ్స్‌నైతే నేను బీట్ చేసుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 4 ఎగ్స్‌ని బీట్ చేసుకొని, ఇలాగ పాన్‌లోనైతే ఆయిలేసి బాగా హీట్ ఎక్కాకైతే స్క్రాంబుల్డ్ ఎగ్ కింద చేసైతే నేను బాగా ఎగ్‌నైతే బాగా ఫ్రై చేసి నేను ఒక ప్లేట్‌లోకైతే తీసుకున్నాను నేను. ఈ ఇందులోనే కొంచెం పెప్పరు, అలానే కొంచెం సాల్ట్ గూడా యేసుకోవాలి. కావాలనుకున్నోళ్ళు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ గూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే మళ్ళీ ఎగ్స్ అన్నీ పక్కకు తీసేసాక సేమ్ అదే పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిల్ గూడా మీరు ఇందాకల చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ గూడా వేసేసుకోవచ్చు. సేమ్ అదే ఆయిల్‌లో వెజ్జీస్ అన్నీ యేసి, వెజ్జీస్ అనేవి బాగా ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. అప్పుడే కొంచెం క్రంచీగా ఉంటాయి. అలా వెజ్జెస్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే మనం చికెన్ గూడా వేసేసుకుందాం. చికెన్ గూడా వేసి కొంచెం ఫ్రై అయ్యాక రైస్ మీద ఎగ్స్ గూడా వేసేద్దాం. ఎగ్స్ అన్నీ వేసాక బాగా కలుపుకున్నాక కారం, ఉప్పు, అలానే చికెన్ మసాలా, బ్లాక్ పెప్పర్, జీరా పౌడర్, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ యేసి బాగా ఫ్రై చేయాలి. రైస్ అనేది మనకి ఎంత ఫ్రై అయితేనే ఫ్రైడ్ రైస్‌కైతే అంత టేస్ట్ ఉంటది. హై ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఫ్రైడ్ రైస్‌కైతే ఖచ్చితంగా అనేది రైస్ అనేది బాగా ఫ్రై అయితేనే ఫ్రైడ్ రైస్‌కైతే టేస్ట్ ఉంటది. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాకైతే దీని మీద సోయా సాస్ కొంచెం, వెనిగర్, అలానే గ్రీన్ చిల్లీ మీ దగ్గరుంటే రెడ్ చిల్లీ ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బావుంటుంది. ఇవన్నీ యేసి చెప్పాను కదా! ఫ్రైడ్ రైస్‌కైతే బాగా ఫ్రై చేస్తేనే దీని టేస్ట్. ఇలా ఫ్రై చేశాక సాల్ట్ అనేది ఒకసారి చూసుకోండి. మీకెంత సాల్ట్ కావాలంటే అంత వేసుకుంటారు. స్ప్రింగ్ ఆనియన్స్‌నైతే నేను పైనేసుకొని ఇలా సర్వ్ చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో పెడుతూ ఉంటాను.